గంజాయి మత్తులో దొంగతనాలకు పాల్పడుతున్న 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో 3 మైనర్లు ఉన్నట్లు ఎంపీపీ పోలీస్ స్టేషన్లో క్రైమ్ డీసీపీ వెంకటరత్నం తెలిపారు. శుక్రవారం రాత్రి ఆమె మాట్లాడుతూ ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎండాడ వద్ద గురువారం రాత్రి ఒక లారీ డ్రైవర్పై 8 మంది ముఠా దాడి చేసినట్లు ఫిర్యాదు అందింది అన్నారు. వాళ్ళలో 3 మైనర్స్ గా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో టోటల్ 8 మందిని కూడా క్యాచ్ చేసాము. ఈవినింగ్ 8 o'clock అయింది వాళ్ళందరినీ క్యాచ్ చేసినప్పటికీ. సో వీళ్ళు ఏంటంటే అందరూ కూడా బ్రోకెన్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు, ఆర్హెచ్ కాలనీ పిఎం పాలనకి చెందిన వాళ్ళు. ఇందులో ఒక అబ్బాయి మాత్రం విజయనగరం నివాసి. అయితే వాళ్ళ నాన్నమ్మ ఆర్హెచ్ కాలనీలో, నాన్నమ్మ అండ్ వాళ్ళ పిన్ని కూడా ఆర్హెచ్ కాలనీలో ఉంటున్నారు. ఈ అబ్బాయి కూడా రెగ్యులర్ గా ఇక్కడే ఎక్కువ కాలం ఉంటాడు. వీళ్ళందరూ కూడా 6th, 8th, 9th క్లాస్ చదువుకొని అందరూ కూడా డ్రాప్ అవుట్స్ అని. ప్రస్తుతం అయితే ఎవరు కూడా చదువుకోవట్లేదు. ఇందులో 2 ఆల్రెడీ మ్యారీడ్ వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు ఏంటంటే 5-6 years గా ఫ్రెండ్షిప్, ఆర్హెచ్ కాలనీలో ఉండడము, ఎప్పుడు గంజాయి సేవించడము, తాగడము, అన్ని వ్యసనాలు కూడా ఉన్నాయి. నైట్ జాయ్ రైడింగ్ కోసం అని వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ బళ్ళు తీసేయడము, దొంగతనం చేయడము, తిరగడము, వాళ్ళ అవసరాల కోసం చిన్న చిన్న స్నాచింగ్స్ చేయడము, కొట్టడము, ఇవ్వకపోతే ఇది వాళ్ళ దినచర్యగా కనిపిస్తుంది. అబ్జర్వ్ చేశాము. టోటల్ 4 బైక్స్ ని వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. ఇందులో ఒక బండి అయితే ఎవరి దగ్గర అయితే రికవరీ చేశామో వాళ్ళ పేరున రిజిస్టర్ అయినట్టుగా లోన్ ద్వారా తీసుకున్నట్టుంది. రిమైనింగ్ 3 బళ్ళు చూస్తే ఒక బండి విజయనగరంలో దొంగతనం చేసిన బండిగా గుర్తించడం జరిగింది. ఇంకో బండి యాక్టివా బండి నంబర్ అయితే లేదు. కానీ వాళ్ళ కన్ఫెషన్ లో చెప్పుకుంది ఏంటంటే వాళ్ళు మద్దిరపాలెంలో 2 weeks బ్యాక్ దొంగతనం చేసినట్టుగా చెప్తున్నాడు. అది కూడా మేము చార్జెస్ నెంబర్ అవన్నీ వెరిఫై చేసి ఎక్కడ జరిగింది ఏంటి అన్నది మేము చెక్ చేయడం జరుగుతుంది. ఇంకొక బండి కూడా క్లియర్గా డాక్యుమెంట్స్ అవన్నీ లేవు. అది కూడా లోన్లో కొన్నాడు అన్నాడు కానీ డాక్యుమెంట్స్ ఏమీ లేదు. అది కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. సో ప్రస్తుతం అయితే ఏదైతే సెల్ ఫోన్ పోయిందనేసి మనకి కంప్లైంట్లో వచ్చిందో ఆ సెల్ ఫోన్ రికవరీ చేయడం జరిగింది. 10,000 క్యాష్కి 5,000 రూపాయలు క్యాష్ రికవరీ చేయడం జరిగింది. రిమైనింగ్ కూడా వెరిఫై చేస్తున్నాం.